శ్రీశైల శిఖరం. ఇక్కడ ఒక చిన్న నందీశ్వరుడు ఉంటారు. ఈ నందీశ్వరుని కొమ్ముల మధ్యలో నుంచి మనం చూసినప్పుడు అక్కడ కనబడుతుందా మీకు? శ్రీశైలం మెయిన్ టెంపుల్ ఏరియా అనమాట అది. ఈ నందీశ్వర కొమ్ముల లోపల నుంచి మనం చూసినప్పుడు మీకు శ్రీశైల మందిర గోపురం కనబడితే పునర్జన్మ లేదు అంటారు అనమాట. కనపడడం మాత్రం అంత ఈజీ కాదు, మనం పాపాత్మలం కదా, అందరికి కనపడదు, మహర్షులకి కనపడవచ్చు. సో అది ఇక్కడ ఫేమస్. శ్రీశైలం నుంచి బయలుదేరిన తర్వాత కొండలు ఎక్కితే ఇక్కడ ఉంటుంది. అక్కడ నుంచి బయలుదేరాం 8 కిలోమీటర్స్. ఆ టెంపుల్ దగ్గర నుంచి మనకి 8 కిలోమీటర్స్ పడుతుంది. ఒక పెద్ద స్ట్రక్చర్డ్ శివలింగం ఉంది. నైట్లో లైట్లు ఆన్ చేస్తారు. వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మొత్తం మనకి నల్లమల అడవుల కొండలు కనబడతాయి. అదంతా శ్రీశైలం ఊరు. మేము పొద్దున్నే వచ్చాము 7:30కి. ఎవ్వరు లేదు చూడండి. ఇటు పక్క నుంచి కిందకి వెళ్తే దోర్నాల వస్తుంది, రైట్ వెళ్తే హైదరాబాద్. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు తప్పడిపోయి హైదరాబాద్ వెళ్ళేది దోర్నాలకి వెళ్ళామన్నమాట, నైట్లో కనబడకుండా. ఆ విధంగా చాలా కన్ఫ్యూజ్ అయింది. ఆ వీడియో చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, మీరు చూడాలంటే కింద పిన్ కమెంట్ ఉంటుంది. ఇక్కడైతే ఇప్పుడు ఈ శిఖరం నుంచి బయలుదేరుతున్నాం. నిన్న వద్దాం అనుకున్నాం, మీకు తెలిసిందే సాయంత్రం చీకటి అయిపోయింది. ఆ తర్వాత దర్శనం కూడా చాలా లేట్ అయింది. సో ఆ విధంగా మేము బయలుదేరేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడ నుంచి. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇప్పుడు మనం ఉన్నది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న మహానంది. ఈ మహానంది ఎందుకు ఫేమస్, ఇక్కడ ఉన్న ఆలయ చరిత్ర ఏంటి, ఇక్కడ ఏ దేవుడు కొలివి ఉన్నారు, అండ్ ఈ మందిరంలో ఉన్న అన్ని విషయాలు నేను మీకు క్లియర్గా చెప్తా. ఇక్కడ నుంచి మనం వెళ్ళబోతుంది అహోబిలం. అది కూడా ఇదే వీడియోలో వస్తుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఇప్పుడు మనము మందిరం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మహానందీశ్వర మందిరం, మహానంది విలేజ్, నల్లమల అడవుల కొండల్లో, నంద్యాల డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ మహానంది మందిరంకి 15 కిలోమీటర్ల చుట్టుపక్కల నవనందుల మందిరాలు ఉన్నాయి. అందులో ఒక నంది ఈ మహానంది మందిరం. నవనందులు ఏంటి అని చూస్తే మహానంది, శివనంది, వినాయకనంది, సోమనంది, ప్రథమనంది, గరుడనంది, సూర్యనంది, కృష్ణనంది మరియు నాగనంది. ఈ మహానందీశ్వర మందిరం 10వ శతాబ్దం, అంటే ఇంచుమించు 1500 సంవత్సరాల పురాతనమైనది. ఈ మహానంది కోనేరు పుష్కరిణి చాలా ఫేమస్. గుడికి ముందు 2 చిన్న కోనేరులు, ఇంకా గుడి ముందు ఒక పెద్ద కోనేరు ఉన్నాయి. గుడి ముందు ఉన్న కోనేరులో ఒకటి స్త్రీలకి, ఇంకోటి పురుషులకి. నేనైతే ఖుషితో కలిసి గంటకు పైన నీళ్ళలో ఎంజాయ్ చేశా. ఖుషి కూడా చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయింది. గుడికి ముందు పెద్ద కోనేరు ఉంది. ఈ నీళ్లు స్వయంభూ అయిన మహానందీశ్వర లింగం కింద నుంచి వస్తూ ఉంటాయి. పుష్కరిణిలో నీటి మట్టం 5 అడుగులు పెరగకుండా డిజైన్ చేశారు. సంవత్సరం పొడవునా నీళ్లు పారుతూనే ఉంటాయి. ఇక్కడ చలికాలంలో నీళ్లు వెచ్చగా, ఎండాకాలంలో నీళ్లు చల్లగా, అదే పొద్దున పూట అయితే వెచ్చగా ఉంటాయి. ఇక్కడ నుంచి పారే నీళ్లు సంవత్సరం పొడవునా 2000 ఎకరాలకి సరిపడా సాగుకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ మహానంది చుట్టుపక్కల కూడా మీకు అరటి తోటలు ఎక్కువ కనబడుతుంటాయి. ఇంత క్రిస్టల్ క్లియర్ వాటర్ అయితే మీరు ఎక్కడా చూసుండరు. ఈ కొలంలో స్నానం చేస్తే రోగాలు, పాపాలు పోతాయి అంటారు. ఒక చిన్న రూపాయి నాణం నీటిలో పడినా క్లియర్గా కనబడుతుంది.
ఈ ఆలయం చాళుక్యుల శిల్పకళ ఉట్టిపడేలా కట్టారు. చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ మందిరం. నేను ఈ మందిరాన్ని దర్శించుకోవడం 3వ సారి. గుడి లోపలే గోశాల కూడా ఉంది. ఒక మంచి పాజిటివ్ వైబ్స్. శివయ్య లింగం పుట్టాకారంలో ఉంటుంది. మనం కావాలంటే స్పర్శించవచ్చు. నాకెందుకో ధైర్యం సరిపోలే. శివయ్య లింగాన్ని ముట్టే అంత పుణ్యాత్మునైతే కాదు, అలా అనిపించింది ఆ సమయంలో. సో ఇది ఈ మందిరం అండ్ ఇక్కడ మా ఎక్స్పీరియన్స్. ఓం నమ శివాయ్. నేను దర్శించుకున్న వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెంపుల్. అసలు జనాలు లేరు, ప్రశాంతంగా దర్శనమైంది. నేను ఖుషి గుండంలో స్నానం చేసుకున్నాము. బయట కొంచెం చల్లగా ఉంది, నీళ్ళకి వెళ్ళేసరికి మంచి వెచ్చగా ఉన్నాయి. చాలా మంచి టైం స్పెండ్ చేసాము. గుడిలో కూడా రెస్ట్ లేదు, దర్శనం మాత్రం ప్రశాంతంగా అయింది. ఇక్కడ నుంచి మేము వెళ్తుంది అహోబిలం. మందిరం చరిత్ర మీకు నేను బ్యాక్గ్రౌండ్లో చెప్పాను కదా, లోపల వీడియో ఎక్కువ అలవ్ లేదు కాబట్టి నేను కుదిరినంత చిన్న చిన్న క్లిప్స్ తీసి మీకు చూపించాను. సో ఇక్కడ నుంచి మనం వెళ్తుంది అహోబిలం. అక్కడ పైన దిగుతూ వచ్చినాం. స్టెప్స్ చూడండి, స్టీప్ డౌన్ కిందకు ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్. ఖుషి, హౌ ఇస్ ఇట్? హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? బిగ్గా కంటిన్యూగా వచ్చి రాని ఇంగ్లీష్తో ముచ్చట చెప్తానే ఉంది. You are a strong girl, beta. Nana, how is a big? How is a small? You are a strong girl, Nana. Nana making you strong. Nana making the strong. Yes, beta. You. Kushi making the strong. Yeah. Kushi the strong girl. Slowly, beta.